జాబ్ మానేసి మరి యూట్యూబ్ చేస్తున్నావు. అవసరమా నీకు? జాబ్ చేసుకోవచ్చు గదా! ఓకే. ఏందిరా నేనంటే ఇంత అభిమానం. థాంక్స్ రా బాబు! బాగా ఆలోచిస్తున్నావు. నా కోసం నా ఇంట్లో వాళ్ళు కూడా లేరురా ఆలోచియడానికి. జాబ్ మానేయటానికి కారణం నా హెల్త్ సహకరించటం లేదు. నా జాబ్ వచ్చేసరికి టీచర్ జాబ్. ప్రతి ఒక్కటి బోర్డ్ మీద రాయాలి. నా కళ్ళు క్లారిటీగా చూసి మాట్లాడండి. ముందే వంకబోయి హెల్త్ ప్రాబ్లమ్ వల్ల కరోనా ఇంజెక్షన్ వల్ల ఎఫెక్ట్ అయ్యిందని నా కళ్ళు అని చాలా సార్లు చెప్పా నేను. చాలా కష్టపడి కరెంట్ పెట్టిచ్చి, ఖర్చు పెట్టి అలా అలా చేయించుకున్నా. చాలా హాస్పిటల్ కూడా తిరిగా. జాబ్ చేస్తే నెల నెల సాలరీ వస్తాయి. అది నాకు కూడా తెలుసు. కావాలని ఎవరు వద్దనుకుంటారు? బోర్డ్ మీద రాయాలి. ఆ డస్ట్ వల్ల జాబ్ చేసేటప్పుడు 2 సార్లు ఎఫెక్ట్ అయ్యా. వచ్చిన సాలరీ తక్కువ, నేను హాస్పిటల్‌కి పెట్టిన ఖర్చెక్కువ. మనీ చాలక బయట గూడా అప్పు తీసుకున్నా. ఇప్పుడు చెప్పండి జాబ్ మానేయాలా? లేదా ఇంట్లో కూర్చోవాలా? మా ఆయన ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇంట్లో పని, పిల్లలు ఈ వర్క్ చాలమ్మా అని ఇంట్లోనే ఉండమని చెప్పాడు. మనం ఆగుతామా? పని చేసే అలవాటు ఏదో ఒకటి వర్క్ చేయాలి. మనకంటూ ఇండివిడ్యువల్‌గా ఏదో ఒకటి చెయ్యాలి అనేది మనకి జాబ్, వర్క్ అనేది అలవాటు కాబట్టి నేనైతే యూట్యూబ్ ఎంచుకున్నాను. ఇంగ యూట్యూబ్ స్టార్ట్ చేశా. అర్థమైంది అని అనుకుంటా. ఇంకోసారి జాబ్ చేసుకోవచ్చు గదా! యూట్యూబ్ అవసరమా? అని అనకండి ప్లీజ్. అర్థం చేసుకోండి. నేను ఇంట్లో పని, పిల్లలు అన్నీ మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్ కూడా మేనేజ్ చేస్తున్నా. ఓకేనా? ఇంగా ఈ వీడియో విషయానికొస్తే నేను వంకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇంగ అంతే. మీరు ఇంకొకసారి నన్ను క్వెషన్‌లు అడగకండి. నేనైతే నాకు యూట్యూబ్ అవసరమనే చెప్తాను. అవసరమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మై ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.